మంగు మచ్చలతో బాధపడుతూ ఎన్ని క్రీమ్‌లు వాడుతున్నా, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అస్సలకి అనగట్లేదు అనంటే, ఎందుకు అనగట్లేదు అని తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లీనింగ్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నలుపనేది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మంగు మచ్చలనేటివి బుగ్గల పైన వచ్చేసి ఎన్నో రకాలైన టాబ్లెట్స్, క్రీమ్స్ అవి వాడుతూ ఉంటారు. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు వాడుతున్నా అవి తగ్గినట్టే తగ్గి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానీ, లేక బయట ఇతరత్ర ఫార్మసీలో తీసుకున్న మెడికేషన్స్ కానీ వాడటంతోటి మనకి తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అసలుకి మంగు మచ్చలు ఎందుకొస్తాయి? ఏ విధంగా ఉంటాయి? అనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను. మంగు మచ్చలు అనేటివి జెనెటిక్ పరంగా కానీ, హార్మోనల్ రీజన్స్‌తో కానీ రావచ్చండి. అంటే జన్యుపరంగా మనకి వచ్చినప్పుడు అప్పుడు దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అది తీసుకోవాలన్నమాట. హార్మోనల్ రీజన్స్ అనంటే మనకి ప్రెగ్నెన్సీ కానీ, లేకపోతే మెనోపాజ్ కానీ, లేక ఇతరత్ర హార్మోనల్ రీజన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో కూడా మనకి మంగు మచ్చలు అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏ నెలలో వస్తుందని కూడా కాదండి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ నెల నుంచి కనీసం మూడో నెల వరకైనా, లేకపోతే ఆరో నెల అయినా కానీ, తొమ్మిదో నెల కానీ, ఏ టైం అయినా కానీ, ఎప్పుడైనా కానీ మంగు మచ్చలు రావచ్చు. మంగు మచ్చలు వచ్చేటివి మనకి చిన్న చిన్న చుక్కలుగా వచ్చి, ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా పెరిగిపోతూ ఉంటుంది. మంగు మచ్చలు అనేటివి డెలివరీ అప్పుడు కూడా వస్తుందండి. డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ చేస్తున్నప్పుడు కూడా రావచ్చు. మెనోపాజ్‌కి 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా కానీ పిగ్మెంటేషన్ మంగు మచ్చల రూపంలో రావచ్చండి. అయితే మంగు మచ్చల్లో జెనెటిక్, హార్మోనల్ అనే దాని గురించి చెప్పాను. మరి మగవాళ్ళలో ఎంత శాతంలో వస్తుంది? ఆడవాళ్ళలో ఎంత శాతంలో వస్తుంది అనంటే, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి శాతం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. అంటే అరుదుగా మగవాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ అరుదుగా ఎఫెక్ట్ అయినాక తర్వాత రెస్పాన్స్ అనేది ట్రీట్మెంట్‌కి చాలా మొండిగా ఉంటుందన్నమాట మంగు మచ్చలు. కానీ అదే ఆడవాళ్ళకి కామన్‌గా ఉంటుంది. కామన్‌గా ఉన్నప్పుడు దానికి రెస్పాన్స్ ట్రీట్మెంట్‌కి చాలా మంచిగా ఉంటుందన్నమాట. అసలు ఏంటి మంగు మచ్చలు ఏం జరుగుతుంది? చర్మంలో ఏంటి? నాకు నల్ల చుక్కలున్నాయి సార్. నేను క్రీమ్ పెట్టినాక నాకు తగ్గట్లేదు ఎందుకు అని అడుగుతారు. మనం గమనించాల్సింది ఏంటనంటే చర్మంలో మనకి మంగు మచ్చలనేటివి 20% వరకే బయట కనిపిస్తూ ఉంటుంది. కానీ చర్మం లోపల చాలా మార్పులు జరిగిపోయి ఉంటాయి. అసలు ఎలాంటి మార్పులు జరిగాయి? ఎందుకు జరిగాయి? అనే దాని గురించి వివరిస్తాను. చర్మంలో మనకి చర్మ కణాలు ఉంటాయండి. అలానే నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలనే మెల్నోసైట్స్ అని అంటారు. ఈ మెల్నోసైట్స్ కణాలు ఏవైతే ఉంటాయో ఈ మెల్నోసైట్స్ సూర్యుడి వెలుతురికి స్టిమ్యులేట్ అయినప్పుడు ఎక్కువగా నలుపుని ప్రొడక్షన్ చేస్తుంది. దాన్నే మెలనిన్ అని అంటారు. ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్ అని అంటారు. ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్ ఒకవేళ సన్‌లైట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజర్ అవ్వటంతో కానీ, వేడికి ఎక్స్‌పోజర్ అవ్వటంతోటి కూడా మనకి ఇది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడే మనకి ఇది టానింగ్ రూపంలో అవుతూ ఉంటుంది. కానీ ఈ మెలనోసైట్స్ మెలాస్మా ఉన్న పేషెంట్స్‌కి కిందికి జారిపడి దాన్ని పెండ్యులస్ మెలనోసైట్ అని అంటారు. పెండ్యులస్ అనంటే మనకి పెండ్యులమ్ ఉంటుంది చూడండి గడియారంలో. గడియారంలో పెండ్యులమ్ ఒకటి అలా ఇలా కదులుతూ ఉంటుంది చూడండి. అలా ఆ చర్మ కణాల మధ్యలో అక్కడ జారి పడిపోతుందనమాట. ఆ మెల్నోసైట్ ఏదైతే జారి పడిపోతుందో అక్కడ మనకి నలుపనేది ఇస్తూ ఉంటుంది. అక్కడ నలుపిచ్చింది పైన పొరలో ముద్దలాగా చేరుకుపోతుందండి. అలానే కింద పొరలో గూడా చేరుకుపోయి దానికి అక్కడ ముద్దలాగా తయారవుతూ ఉంటుంది. దాన్నే డర్మల్ మెలాస్మా అంటారు. నేను చెప్తాను కదండీ! పైన పొర, కింద పొర అంటాను కదా! ఎపిడర్మల్ మెలాస్మా కింద దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటారనమాట. సో, ఇలాంటప్పుడు మనకి పైన నలుపు కనిపిస్తూ ఉంటుంది కదా! క్రీమ్స్ పెడితే తగ్గలేదు సార్ అని అంటారు. ఎన్ని రకాలైన బయట క్రీమ్స్ వాడుకున్నా, సన్ స్క్రీన్స్ పెడుతున్నా తగ్గట్లేదు. నేను రోజు ఫేస్ వాష్ చేసుకుంటాను. నేను హెల్తీగా ఉంటాను. నేను జ్యూసెస్ తాగుతానని చాలామంది అంటూ ఉంటారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే జ్యూసెస్ ఎంత తీసుకున్నా కానీ, క్రీమ్స్ ఎంత తీసుకున్నా కానీ, మీకు చర్మంలో ఉన్న ఆ 20% మాత్రమే ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయగలుగుతుంది. 80% ఏదైతే ప్రాబ్లమ్ ఉందో పిగ్మెంటేషన్ ఉండటం వల్ల అది మెల్నోసైట్స్, పెండ్యులస్ మెల్నోసైట్ అని చెప్పాను చూడండి. దానికి తగ్గట్టుగా దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని రకాల మంగు మచ్చలు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలనమాట. సెంట్రోఫేషియల్ మెలాస్మా అని అంటారనమాట. సెంట్రోఫేషియల్ మెలాస్మా అనంటే కనుబొమ్మల పైన, అలానే ముక్కు పైన, అలానే పెదవి పైన
బుగ్గలు ఈ పైన మనకి వస్తూ ఉంటుందండి. మాలర్ వెరైటీ ఆఫ్ మెలాస్మా అని అంటారు. మాలర్ వెరైటీ అంటే బుగ్గల పైన ఈ భాగంలో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలానే వచ్చేసి మనకి ఈ భాగంలో నుదుటి పైన ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ వస్తుంది చూడండి. అది సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. మాండిబులర్ వెరైటీ అని అంటారు. ఈ భాగంలో వచ్చిందని మాండిబులర్ వెరైటీ అని అంటారనమాట. ఇలానే కాకుండా ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అని కూడా ఉంటాయండి. అంటే ఎక్స్ట్రా ఫేషియల్ అంటే ఏంటి? మనకి ఫేసే కాకుండా ఇతరత్ర భాగంలో కూడా వస్తే దాన్ని ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అని అంటారు. ఈ ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ ఏమవుతాయి? మనకి చాలానాళ్ళ వరకు ఉండిపోతాయన్నమాట. సో, ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అనేటివి మనకి చాలా అరుదుగా ఉంటాయి కానీ, భుజం పైన కానీ, ఇక్కడ మెడ పైన ఈ భాగంలో కానీ, మెడ దగ్గర కానీ, మెడకి ఈ భాగంలో కిందికి జారటం కానీ, చేతుల పైన కానీ మనకి రావచ్చనమాట. అయితే ఇప్పుడు మంగుమచ్చలు ఎందుకొచ్చాయి? ఏ విధంగా ఉన్నాయి? ఎలా మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి? అనే దాని గురించి నేను మీకు వివరించాను. ఇప్పుడు ట్రీట్మెంట్స్ గురించని మనం డిస్కస్ చేద్దాం. ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? మనకి సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయండి. సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా వాడుకోవాలి. సార్ నేను ఎండకి వెళ్ళను కదా అని అడుగుతారు చాలామంది. మీరు ఎండకి వెళ్ళకపోయినా సూర్యుడి వెలుతురు అనేది మనకి తగులుతూ ఉంటుంది. అలా సూర్యుడి వెలుతురు మనకి తగిలినప్పుడల్లా ఖచ్చితంగా మనకి నలుపనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పెండ్యులస్ మెలనోసైట్ అని చెప్పాను చూడండి. ఆ పెండ్యులస్ మెలనోసైట్ అనే దానికి సూర్యుడి వెలుతురు తగలంగానే మళ్ళీ పిగ్మెంట్ ఇచ్చేస్తుంది. సో, అలా పిగ్మెంట్ ఇవ్వడంతోటి ఏమవుతుంది? అక్కడ నలుపంతా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా సూర్యుడి వెలుతురు తగిలితే ఇంకా నలుపు ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సూర్యుడి వెలుతురులో మన దగ్గరికి వస్తుందనేది మనం గమనించాలి. ఎందుకనంటే ఎప్పుడు కూడా మనం ఎండలో పోయి 2, 3 గంటలు అలా ఉండాల్సిన అవసరం మనకు ఉండకపోవచ్చు. కానీ సూర్యుడి వెలుతురు అనేది ప్రతిసారి మన ఇంటి లోపల అలానే మనకేంటనంటే మన కిటికీలోంచి కూడా మనకి వచ్చేస్తూ ఉంటాయి. సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్స్ అనేటివి మనం పొద్దున, మధ్యాహ్నం పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్స్ ఎలా వాడాలి అనే దాని గురించని నేను మీకు వివరించాను. అలానే నా ఛానెల్‌లో పాత వీడియోస్‌లో మీరు చూస్తే దాంట్లో చాలా వీడియోస్‌లో నేను సన్ స్క్రీన్ ఏ విధంగా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలి, ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అని చెప్తూ ఉంటాను. మనకి సన్ స్క్రీన్ అనేది ఒక వేలు లెంత్ అంత వరకు మనం పెట్టుకోవాలండి. ఇక్కడ భాగం వరకు మనం తీసుకొని చర్మం పైన ఇక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా అలా పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ 2 ఏళ్ళు చూపిస్తారు సన్ స్క్రీన్స్ అలాంటివి అని అంటారు. అవి కాస్మెటికల్లీ అవైలబుల్ సన్ స్క్రీన్స్ అండి. ఆ కాస్మెటికల్లీ అవైలబుల్ సన్ స్క్రీన్స్ ఏమవుతాయనంటే మనకి ఎక్కువగా సన్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు తప్పకుండా మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుందండి. సో, మీకు సన్ స్క్రీన్ గురించని చెప్పాను. టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి. టాబ్లెట్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో కాకుండా ఇతరత్ర టైంలో ఎప్పుడైనా కానీ ఏసుకోవచ్చు. టాబ్లెట్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. కొన్ని సంవత్సరాల పాటు మనం వాడుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇదేం డాక్టర్ గారు సంవత్సరాలు అంటున్నారేంటి? ఇది ఎలా అని అంటారు. టాబ్లెట్స్ అనేటివి లోపల నుంచి వచ్చి ఆ 80% ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో దానికి టార్గెట్ చేయటానికని పనిచేస్తుంది. కానీ కేవలం టాబ్లెట్స్ తోటో, కేవలం క్రీమ్స్ తోటే వాడేస్తే తగ్గిపోదండి మంగు మచ్చలు. మంగు మచ్చలకి లేజర్స్ అనేటివి చేయాలి. మా దగ్గర స్పెషల్ మెలాస్మా లేజర్స్ ఉంటాయి. ఈ స్పెషల్ మెలాస్మా లేజర్స్ చేయటంతోటి చర్మంలో నలుపనేది మంచిగా తగ్గుతూ ఉంటుంది. మెలాస్మా లేజర్స్ ఏ విధంగా చేస్తారని అడుగుతూ ఉంటారు. మెలాస్మా లేజర్స్ అనేటివి మన చర్మం పైన సింపుల్‌గా జెల్ పెట్టేసి, ఆ జెల్ పైన మనకి లేజర్ తోటి అలా టక్ 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 మని ఒక 2 నిమిషాల్లో చేసేస్తారు. లేజర్స్ చేసినాక మన చర్మం పైన ఎటువంటి ఎరుపు కానీ, నలుపు గానీ, లేకపోతే ఎటువంటి చారలు కానీ, ఎటువంటి పిగ్మెంటేషన్ కానీ ఏమి ప్రాబ్లమ్ ఉండదండి. మనకి లేజర్స్ చేసినాక మెల్లగా మెల్లగా ఈ నలుపు కరుగుతూ ఉంటుంది. మనకి ఏదో విధంగా మనకి జరిగిపోయిందన్నట్టుగా లేజర్ చేయించుకున్నట్టుగా కూడా ఆనవాళ్ళు కనిపించవనమాట. మనం లేజర్ చేయించుకున్నాక జరిగే మార్పులు ఏంటి? మనకి లేజర్ చేయించుకున్నాక చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే చర్మంలో నలుపు అనేది ఫేడ్ అవుతుంది కానీ సైజు తక్కువ అవ్వటం కానీ ఏమీ ఉండదండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లేజర్ చేయించుకునేటప్పుడు నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. సింపుల్‌గా జెల్ అప్లై చేసి చేయటంలో చల్లగా ఉన్న జెల్ దగ్గర అక్కడ లైట్ వచ్చేయటం కనిపిస్తూ ఉంటుంది. అంతేకానీ ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి మీకు ఎటువంటి ఇబ్బంది కలగదండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే ఈ లేజర్స్ నెలకొకసారి 6-8 సార్లు మనం చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. వీటినన్నిటిని మనం మెయింటైన్ చేయాలి గదండీ! ఏదైనా గానీ శరీరానికి ఫిట్‌నెస్ అనేది మనం చేస్తాం కదా! మెయింటైన్ అనేది చేసుకోవాలి. ఫ్యూచర్‌లో కూడా మన శరీరానికి ఫిట్‌నెస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. హ్యూమన్ బయాలజీయే అంత. అందుకోసమనే మనం ట్రీట్మెంట్ అనేది కూడా చేసుకున్నాక మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్‌లో ఏంటి? ఫస్ట్ డే నాడు ఏదైతే మొదలెట్టారో అలానే సింపుల్‌గా మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉంటాం.
అలానే మీకు ఒకవేళ అకేషన్స్ ఉంటే కనుక అలాంటప్పుడు 6-8 నెలలు ఆగలేను కదా సార్, అప్పుడు ఇలా చేస్తారు అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మన దగ్గర ఒక స్పెషల్ పీల్ ఉంటుందండి. ఆ స్పెషల్ పీల్ పెట్టటంతోటి చర్మంలో మనకి ఉన్న నలుపంతా డెడ్ స్కిన్ అంతా లేపేస్తుందండి. అదంతా ఎళ్ళిపోయినాక మనకి చర్మంలో మంచి ఇంప్రూవ్‌మెంట్ రావటానికని లోపల చర్మం నుంచి ఫ్రెష్ స్కిన్ లాగా అలా వచ్చేస్తూ ఉంటుంది. అది తక్కువ పిగ్మెంట్ తోటి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అవి ఏవైతే దాక్కునున్న 80% పిగ్మెంటేషన్‌ని చాలా మటుకు కవర్ చేయటానికని ప్రయత్నం చేస్తాయండి. సో, ఇదండి విషయం. మంగు మచ్చల్లో మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ రావాలి అనంటే, మనం దానికి పర్సిస్టెంట్‌గా రిజల్ట్స్ తీసుకురావటానికని పర్సిస్టెంట్‌గా నన్ను కన్సల్ట్ చేస్తూ, అలానే లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ, లేక ఇతరత్ర స్పెషల్ పీల్స్ చేసుకొని, మనం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చండి. సో, ఇదండి విషయం. ఇవాళ మీకు ముఖ్యంగా తెలుసుకున్నారేంటనంటే, మంగు మచ్చలు ఎందుకొచ్చాయి? అలానే మంగు మచ్చల్లో మనకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా గానీ, క్రీమ్ తీసుకుంటున్నా కానీ, మనకి సరియైన ట్రీట్మెంట్స్ రావట్లేదు అనంటే, రిజల్ట్ రావట్లేదు అనంటే, దానికి లోపలున్న 20%ని 80%ని మనం టార్గెట్ చేయట్లేదని. దాన్ని టార్గెట్ చేయాలి. అలానే కొన్ని నెలల పాటు మనకి టైం పడుతుంది. నాలుగోది మనకి ఫేడింగ్ అనేది మనకు జరుగుతుంది. తర్వాత ఐదోది మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలుంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను నాకు సమయం దొరికినప్పుడు. నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ ముందుకు రావాలంటే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మంగు మచ్చలతో బాధపడుతున్న వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్ ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని భుజం తట్టి ధైర్యం చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.